హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్కి బ్యాంక్ వాళ్ళు వచ్చిన విషయానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నడుచుకుంటూ రాజ్ గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవరు ఉండరు. వాచ్మెన్ని అడుగుతాడు, రాజ్ గోపాల్ ఎక్కడున్నారు అనగానే, అయ్యో సార్, ఆయన ఫారెన్ వెళ్ళిపోయారు అని చెప్పగానే రాజ్ షాక్ అయిపోతాడు. ఏం చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా రాజ్ గోపాల్ని తీసుకురావాలి? కోర్టు వాళ్ళు ఇచ్చిన టైము 10 రోజులే అని చెప్పి రాజ్ అయోమయంలో పడతాడు. ఈ సమయంలో ఖచ్చితంగా కావ్య సహాయం ఏమన్నా తీసుకోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే ఆలోచించి కావ్యకైతే ఈ విషయం చెప్తాడు రాజ్. అయితే ఆ విషయం విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న బలంగా 100 కోట్ల రూపాయలు బ్యాంకుకి కట్టారా అని చెప్పి కావ్య స్టన్ అయిపోతుంది. ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్దాం పదండి అనగానే, వద్దు కళావతి, ఇంట్లో వాళ్ళు ఇప్పటికే తాతయ్య హాస్పిటల్లో ఉన్నారని చాలా బాధలో ఉన్నారు. నానమ్మ ఇప్పుడు గనక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నానమ్మ బాధపడుతుంది. ఉన్న పలంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధలో మునిగిపోతారు అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటలకి కావ్య, మరి ఏం చేయాలనుకుంటున్నారు అనగానే, దానికి బదులుగా రాజ్, మనకి 10 రోజులు ఉంది టైము. ఈ 10 రోజుల్లో మనం ఆ రాజగోపాల్ని పట్టుకుంటే చాలు, మన కష్టం కట్టెక్కిపోతుంది కళావతి అని చెప్పి అంటాడు. ఆ మాటకి కావ్య, ఒకవేళ ఆ రాజగోపాల్ గనక మనకి కనిపించకపోతే అప్పుడేమి చేస్తారు అనగానే, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తిని బ్యాంకు వాళ్ళకి జప్తు చేయడమే, అంతకు మించి ఏమీ లేదు అనగానే కావ్య చాలా బాధపడుతుంది. సరేనండి అని చెప్పి కావ్య ఆలోచిస్తూ, మీరు ఏ టైంలో అడిగినా ఆస్తి పత్రాలు రెడీగానే ఉన్నాయి, కానీ ఈ విషయంలో రాజగోపాల్ విషయంలో మనం ఎందుకు కరెక్ట్గా ఆలోచించకూడదు, అసలు మనం ఎందుకు డబ్బు కట్టాలి అని చెప్పి కావ్య అయితే ఆలోచన చేస్తూ ఉంటుంది. మరొక వైపు రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, నన్ను ఈ ఇంటి వాళ్ళు మోసం చేస్తారా, నాకు రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం దారాతత్వం ఆ కావ్యకి రాస్తాడా ఆ ముసలివాడు, అందుకే నేను ఎప్పటికీ కూడా ఈ ఇంట్లో వాళ్ళు ఎదుర్కోలేని దెబ్బ కొట్టాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే ఇంట్లో ఎవరికీ విషయం తెలీదు. రాజ్ ఒక్కడికి అలాగే కావ్యకే విషయం తెలుసు. రాజగోపాల్ సంగతి కావ్య గట్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో రాజగోపాల్ వాళ్ళ నాన్నగారు అలాగే సీతారామయ్య గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి, పాత టైంలో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేం బిజినెస్లు ఉన్నాయా అని చెప్పి అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తుంది కావ్య. అన్ని బిజినెస్లు మంచిగా సాగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఒక్క చిట్ ఫండ్ కంపెనీ ఒక్కటే ఎత్తేసి ఇక్కడి నుంచి పరారీ అయిపోయాడా, ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదే అని చెప్పి కావ్య అయితే గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా ఇక్కడే ఉండుంటాడు, కావాలని ఫారెన్ వెళ్ళిపోయినట్టుగా చెప్పిస్తున్నట్టున్నాడు అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది. ఈ విషయానికి వచ్చేస్తే రుద్రని అలాగే రాహుల్ ఇద్దరు కూడా, ఒరే రాహుల్, ఆ కళావతి తక్కువది కాదురా, ఇంట్లో అందరూ కూడా ఆ కావ్యకి సపోర్ట్ చేస్తున్నారు, ఆస్తి మొత్తం దాని పేరు రాశారు, దాని దగ్గర ఆస్తి పేపర్లు ఉన్నాయి కాబట్టి కుటుంబం అంతా దాన్ని దారాతత్వం చేస్తారు, కాబట్టి ఆ ఆస్తి పేపర్లు దానికి దక్కనివ్వను, అవి మొత్తం కూడా కొట్టేయాలి, అవి ఎట్టి పరిస్థితిలో దాని దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ అయితే, ఎలా మమ్మీ, ఆ లోపల లాకర్లో ఎక్కడో పెట్టింది, అది మనం తీసినా మనకు యూస్ కాదు కదా అనగానే, ఎందుకు యూస్ కాదు, ఆ కావ్య చేతిలోంచి మనకు ఆస్తి పేపర్లు మన చేతికి వస్తే దానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆస్తి పేపర్లు ఏవే అని అడుగుతారు, అప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి,
కనీసం ఎక్కడికి వెళ్ళాయో ఎవరు తీశారో తెలియని కావ్య పరిస్థితి అయోమయంలో పడిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా రాజ్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్న చివరాఖరికి మా అమ్మ కూడా కావ్య మీద ఇక అసహించుకుంటారు. ఆస్తి ఇవ్వగానే ఇక ఆస్తి పేపర్లని దాచిపెట్టేసింది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా దాన్ని దుమ్మెత్తిపోస్తారు అని చెప్పి అనగానే బాగుంది ఐడియా, కానీ ఆస్తి పేపర్లు కొట్టేయడం ఎలాగా అనగానే నాకు తెలుసు కదా, ఇక నువ్వు సైలెంట్గా ఆ పేపర్లను తీసుకొని వచ్చి నేను చెప్పినట్టుగా చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లో అవి ఎవరికి కంట కనబడకూడదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చెప్పి దొంగతనం చేయిస్తుంది. ఆస్తి పేపర్లని భద్రపరుచుకుంటారు ఇద్దరు కూడా. ఇక మొత్తానికి డే 1 నుంచి ఏకంగా 9 డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ డే 10th డే రోజు ఇక ఒక్క రోజు ఉన్న రోజు రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా కంగు తింటారు. అసలు ఆ రాజగోపాల్ ఎక్కడికి వెళ్ళినట్రా, ఇంట్లో ఉంటున్నాడా లేదంటే వాడు ఫారెన్ వెళ్ళిపోయాడా అని చెప్పి సుభాష్ అనగానే ఫారెన్ వెళ్ళిపోయాడు డాడీ, నేను వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ఎంక్వైరీ చేయించాను, చివరాఖరికి పోలీసులతో మొత్తం అన్ని గదులు అన్నీ కూడా తిరిగినట్టుగా చేసి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి పోలీస్ ఎంక్వైరీ కూడా పెట్టించాను, కానీ వాడి జాడ లేదు అని చెప్పి అనగానే ఇక చేసిందేముందిరా, ఇక మన పరువు ప్రతిష్ట అన్ని గంగలో కలిసిపోతాయి. బ్యాంకు వాళ్ళు ఇక ఇంటికి వచ్చి ఇల్లు అన్ని ఆఫీసులు అన్నీ కూడా తీసుకుంటారు. ఇక ఏం చేయాల్సిందేముంది, కనీసం మన ఆస్తులు అలాగే ఆ 100 కోట్లకు సంబంధించిన ఇక డబ్బు రెండు కూడా సమానమేమీ కాదు. ఉన్న ఇల్లు ఖచ్చితంగా 100 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ ఆస్తి పేపర్లని బ్యాంకు వాళ్ళకిచ్చి ఈ ఇల్లన్నా నిలుపుకుందామని చెప్పి సుభాష్ అయితే అమ్మ కావ్య ఆస్తి పేపర్లని తీసుకురామ్మా అని చెప్పి అనగానే ఇక సరే మామయ్య గారు అని చెప్పి ఆస్తి పేపర్ల కోసం ఇక వెళ్ళగానే కావ్య దగ్గర ఆస్తి పేపర్లు ఉండవు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏమనాలో అర్థం కాదు. ఇంకా ఒక్కసారిగా ఈ విషయం గనక ఇంట్లో చెప్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు. కాబట్టి ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక కావ్య ఒక్కసారిగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంతకీ ఈ కావ్య లోపలికి వెళ్ళి లోపలే ఉండిపోయింది, కనీసం ఆస్తి పేపర్లు తీసుకురమ్మంటే ఇంతసేపు చేస్తుందేంటి అని చెప్పి రుద్రాణి రాహుల్ అంటూ ఉంటారు. ఇంతలో కావ్య వస్తుంది. ఇక వెంటనే మావయ్య గారు, ఇప్పుడు ఆస్తి పేపర్లని బ్యాంకు వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మనం చేసిన తప్పుకి మనం తల వంచినట్టే. తాతయ్య గారు తెలుసో తెలియకో మనిషిని నమ్మి షూరిటీ ఇచ్చారు. ఆ షూరిటీ ప్రకారం మావయ్య గారు తాతయ్యకి ఇక 100 కోట్లు నష్టం కలిగేలాగా చేసి 100 కోట్ల ఆస్తి తీసుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా అనగానే మరి ఏం చేయాలమ్మా, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు టైం ఇచ్చిన ప్రకారం ఇవ్వకపోతే వాళ్ళు పోలీసులతో ఇంట్లోకి వచ్చి అందరినీ అరెస్ట్ కూడా చేస్తారు అనగానే లేదు మావయ్య గారు, అంతవరకు రానివ్వను. నేను ఇక రాజగోపాల్ విషయంలో ఒకటి డిసైడ్ అయ్యాను. అతనికి పాత ఫ్రెండ్షిప్లో తాతయ్య గారితో పాటు వాళ్ళ తాతయ్య గారు కూడా ఎంతో కొంత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు కలిసి చాలా బిజినెస్లు చేశారు. ఆ బిజినెస్లు అన్నీ కూడా చాలా సక్రమంగా నడుస్తున్నాయి, ఎక్కడా ఏమీ కూడా తేడా లేకుండా. అలాంటప్పుడు అంత మంచి బిజినెస్లు వదులుకొని సొంత మనవడు ఫారెన్ వెళ్ళిపోతాడా మావయ్య గారు? ఏమండి మీరు కూడా నమ్మేశారా? అసలు వాడు కావాలనే లోకల్లోనే ఉంటూనే మన బిజినెస్ని మన బలగాన్ని దెబ్బ కొట్టడానికే ఈ పని చేశాడేమోనని నాకు అనిపిస్తుందండి అని చెప్పి అంటుంది కావ్య. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ వాడి గురించి ఎంక్వైరీ పెట్టిస్తే ఎక్కడ లేడని తేలింది. చివరాఖరికి పోలీసుల ఎంక్వైరీలు కూడా వాడు లేడని తేలింది. ఇప్పుడు గనక మనం డబ్బు కట్టకపోతే మనల్ని ఇక అందరి ముందు చాలా అసహ్యంగా మాట్లాడుతుంది బ్యాంకు మొత్తం కూడా. ఇక అందరూ వచ్చి చాలా పెద్ద తతంగం చేస్తారు. దుగ్గిరాల కుటుంబం చాలా పరువుగా ప్రతిష్టగా బ్రతికింది. అలాంటప్పుడు వాళ్ళ చేత్తో వచ్చి మనల్ని ఇంట్లో నుంచి గెంటేసేలాగా చేసుకోకూడదు కదా అని చెప్పనగానే సరే మామయ్య గారు, నేను ఆస్తి పేపర్ని ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, బ్యాంకు వాళ్ళతో మాట్లాడాల్సింది ఉంది అని చెప్పి అంటుంది. అదేంటి ఇప్పుడు నువ్వు తీసుకురమ్మంటే ఇవన్నీ చెప్తావేంటి అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటలకి
చెప్తున్నాను కదండి, నేను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలి. మావయ్య గారు, సారీ తాతయ్య గారు నా పేరు మీద ఆస్తిని పెట్టారు కాబట్టి వాళ్ళకి నేను ఎంతో కొంత మాట్లాడాల్సింది ఉంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఆస్తి పేపర్ల విషయంలో ఎవరికి చెప్పకుండా కావ్య అయితే సేఫ్గా ఇక వాళ్ళందరికీ విషయం చెప్తుంది. ఇంకా రుద్రాణి అయితే ఏంటి పోయిన సంగతి చెప్పకుండా ఏదో నాటకం ఆడబోతుంది. అయినా ఎప్పటికైనా గంటకైనా గడికైనా ఆస్తి పేపర్లు తెచ్చి చూపించాల్సిందే. దీని దగ్గర ఆస్తి పేపర్లు లేవని సంగతి నాకు తెలుసు కదా అని చెప్పి ఇక రుద్రాణి ఇక హ్యాపీగా ఉంటుంది. ఇక వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈ లోపల కావ్య సరే మేము బ్యాంకుకే వస్తున్నాము అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక కనీసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 2.5 గంటలు టైం ఉంటుంది. ఇక రాజ్తో పాటు కావ్య ఒక విషయం చెప్తుంది. ఏమండి, మనల్ని నమ్మించి మోసం చేసిన రాజగోపాల్ సంగతి మనం కూడా ముళ్ళుతోనే తీయాలి. వాడు ఎప్పటి నుంచో ఇక మన బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుందని మన బిజినెస్ మీద వాడు ఈ రకంగా కక్ష తీర్చుకోవాలని ఈ పని చేశాడేమో అని అనిపిస్తుంది అనగానే ఏదనిపించినా మనకు టైం లేదు కదా కళావతి, ఖచ్చితంగా మనం ఇక మన డబ్బుని బ్యాంకుకి కట్టాల్సిందే అనగానే బ్యాంకుకి మనం కట్టుతాము లేదో వాడంతలో వాడే వచ్చి కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాడో చూడండి. ఇప్పుడు మనం వెళ్ళేది బ్యాంకుకి కాదు, వాడు వాళ్ళ తాతల దగ్గర నుంచి మన తాతయ్య గారితో బిజినెస్ చేసిన వాళ్ళే. ఆ విషయంలో ఇక వాడికి ఈ ఇల్లొక్కటే కాదు, ఇంకా చాలా పెద్ద ఫామ్ హౌస్లు వేరే చోట ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్పి ఇక వాడి గురించి మొత్తం చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూపిస్తుంది రాజ్కి. రాజ్ షాక్ అయిపోతాడు. వాడు ఈ మధ్య కాలంలోనే జూబ్లీ హిల్స్లో ఉన్నాడని తేలింది. ఇంతలోనే ఫారెన్ ఎప్పుడు వెళ్ళాడు? వాడు నిన్న కూడా ఇంటికి వచ్చాడని ఇక్కడ క్లియర్ అండ్ కట్గా కనిపిస్తుంది. వాడి ఫోన్ నంబర్ ట్రాప్ చేశాను అని చెప్పి కావ్య చెప్పడంతో కావ్య చేసిన పనికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళావతి, ఇదంతా ఎలా చేస్తావు అనగానే నేను శృతి కలిసి మొన్నటి నుంచి 10 డేస్ నుంచి వీడి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి వీడు ఉంటే చాలు, మన ఆస్తి మనం ఇవ్వనవసరం లేదు, వాడిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే చాలు, పోలీసులు వాడిని చూసుకుంటారు, వాడు ఎంతమందిని చీట్ చేశారో అంతమందికి డబ్బు వసూలు చేస్తారు, వాడు ఇక తాతయ్య గారినే కాదు చాలామందిని చీటీ వేసి పేదవాళ్ళు రూపాయి కూడగొట్టుకొని వేసిన చీటీలన్నీ కూడా వాడు తినేసి పేదవాళ్ళని మోసం చేశాడు. అదంతా చేసింది కాకుండా ఇక మన మీద కక్ష చాలింపు చర్య చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎలా వదిలేయాలి అని చెప్పి ఇక అనగానే ఒక్కసారిగా రాజ్ వెంటనే కళావతి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్, నిజమే, ఇప్పుడు ఉన్న పలంగా పోలీసులని అదని ఇదని హడావడి చేస్తే వాడు వెళ్ళిపోతాడు, కాబట్టి మనం ఏ హడావిడి చేయకుండా బ్యాంకుకి డబ్బు తీసుకొస్తామని నువ్వు ఫోన్లో చెప్పేసరికి వాడు హ్యాపీగా ఉంటాడు, ఇది చాలా బెస్ట్ ఐడియా అని చెప్పి కావ్యని మెచ్చుకుంటాడు. ఇక బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా కావ్య నాగ్గా సరాసరి వాడి ఇంటికే జూబ్లీ హిల్స్లో ఉన్న వాడి ఇంటికే బయలుదేరుతుంది కారు అయితే. ఇక వెనక నుంచి కారు స్లోగా ఆఫ్ చేసి రాజ్ అలాగే కావ్య వెనక డోర్లో నుంచి ముందుకి వస్తారు. ఇక వాచ్మెన్ అయితే ఎదురుగుండగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏంటని మాట్లాడుతున్నాడని కావ్యరాజు వినగానే, సార్ మీరు లోపలే ఉన్నారని నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు సార్, కాబట్టి మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, తెలుసు ఇప్పుడు విషయం అది కాదు, ఏంటి రాజ్ కావ్య వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ డబ్బు మొత్తం కూడా ఆల్రెడీ ఇక 100 కోట్ల ఆస్తి కూడా కట్టేస్తామన్నారు, కాబట్టి నాకేమీ ఇప్పుడేమీ బాధ లేదు, ఇంట్లో కూర్చోవాల్సిన అవసరము లేదు, నాకు ఇక హ్యాపీగా రిలీఫ్గా ఉంది, నా డబ్బు నాకు మిగిలిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు ఇక నాకే మిగిలిపోయాయి అని చెప్పి సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక తన గర్ల్ ఫ్రెండ్తో. ఒక్కసారిగా కావ్యరాజ్ అయితే, నేను చెప్పాను కదండి
వాడు ఇక ఇంట్లోనే ఉంటూ అందరికీ లేడని చెప్పి అందరికీ ఫ్రాడ్ చేస్తున్నాడు. వీడిని ఏదో రకంగా ఇక్కడి నుంచి తీసుకొని పోలీసులకు అప్పచెప్పాలి అని చెప్పి కావ్య చెప్తుంది. ఇక సరేనని చెప్పి రాజ్ అలాగే కావ్య మెల్లగా రూమ్లోకి వెళ్తారు. అప్పటికే ఇక రాజగోపాలు ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు. ఇక దాంతోడు ఇక గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్ వెళ్ళి కాలర్ పట్టుకొని, ఏంట్రా ఇంట్లో ఉంటూ బయట తాళం వేయించి బయట నుంచి ఇక వాచ్మెన్తో అందరికీ ఫారెన్ వెళ్ళిపోయినట్టు చెప్తూ ఇంట్లోనే కూర్చుంటావా? మా తాతయ్యని ఇక షూరిటీ సంతకం పెట్టించుకొని నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను పదరా పోలీస్ స్టేషన్కి అని చెప్పి రాజ్ అయితే ఇక 2 దెబ్బలు కొట్టి లాక్కొస్తాడు. రేయ్ వదలరా, వదులు. నేనేంటి, నన్ను పట్టుకునేంత ధైర్యమా నీకు? నువ్వు నీ భార్య కలిసి నన్ను పట్టుకుందామని ట్రై చేస్తున్నట్టున్నారు. నాకు సంబంధించిన విషయంలో పోలీసులందరికీ కూడా నేను ఫారెన్లో ఉన్నట్టు అన్నీ కూడా అరేంజ్ చేశాను. ఇప్పుడు నువ్వు ఏ విధంగా తీసుకొని వెళ్తావు నేను చూస్తాను, వదులు అని చెప్పి ఇద్దరు కూడా మాట అనుకుని రాజుని నెట్టేసి ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోతాడు రాజగోపాల్. ఇక వెంటనే రాజ్ ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి. పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అవుతారు. ఇక రాజగోపాలు ఇంట్లోనే ఉంటూ అందరినీ మోసం చేస్తున్నాడనే విషయం చెప్పగానే వాడు ఇంతకుముందు కూడా 2-3 చోట్ల చిట్ ఫండ్స్ పెట్టి ఇక లేపేసి డబ్బుని మోసం చేస్తున్నాడు. వాడు పరారీలో ఉన్నాడని మాకు తెలిసింది, మేము కూడా పట్టుకుంటామని చెప్పి పోలీసులు కూడా ఇక 4 వైపులా పోలీసులు ఇక రాజగోపాల్ని పట్టుకుందామని అందరూ కూడా ట్రై చేస్తారు. ఇక రాజగోపాల్ని ఎంక్వైరీగా అందరూ కూడా పోలీసులందరూ కూడా ఇక 4 వైపులా చుట్టేసేసరికి ఎక్కడికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు అయితే రాజగోపాల్ని అరెస్ట్ చేస్తారు. ఇక కావ్య అయితే రాజగోపాల్ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా సోదా చేస్తుంది. అన్నీ కూడా చూసేసరికి చాలా డబ్బు, ఒక బీరువా నిండా కూడా డబ్బు కనిపిస్తుంది. అంటే ఇదే చిట్ ఫండ్స్ వాళ్ళందరికీ మోసం చేసి డబ్బునంతా కూడా ఇక్కడ దాచిపెట్టుకున్నాడనమాట అని చెప్పి పోలీసులకి డబ్బు మొత్తం కూడా చూపిస్తుంది కావ్య. ఆ డబ్బు మొత్తం లెక్క వేసి 100 కోట్ల రూపాయలు అక్షరారా అందరికీ పంచబెట్టడానికి పోలీసులు అలాగే బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్తారు. డబ్బు మొత్తం బ్యాంక్ వాళ్ళకి ఇక అనుకున్న టైం ప్రకారం అనుకున్నట్టు కావ్య రాజ్ అయితే ఇక రాజగోపాల్ ఎక్కడైతే దాచిపెట్టాడో ఆ డబ్బు మొత్తం కూడా ఇక ఇచ్చేస్తారు. దీంతో ఇక రాజగోపాలు జైలుకి వెళ్ళిపోతాడు. మొత్తానికి కావ్య చాలా తెలివిగా తను ఎంతగానో ఆ కుటుంబం గురించి ఇక పరువు గురించి ఆలోచించి నెమ్మదిగా ఆయన రాజగోపాల్ని అరెస్ట్ చేయించేలాగా చేస్తుంది. ఇదంతా జరిగిపోతుంది. ఇక కుటుంబంలో అందరూ కూడా కావ్య విషయంలో చాలా సంతోషంగా, చాలా తెలివిగలది నా మనవరాలు అని చెప్పి ఇక ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా అనుకుంటారు. ఇక అప్పుడు అసలైన విషయం ఇక బయటకు వస్తుంది. అమ్మ కావ్య, బ్యాంక్ వాళ్ళకి మనం డబ్బు రూపంలో ఇవ్వకపోయినా మన బ్యాంకులో మన ఆస్తుల్ని జమ చేయడానికి బ్యాంక్ వాళ్ళైతే చాలా వరకు మనల్ని ఇక ఇంటి పత్రాల దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకురమ్మంటున్నారు. మనకి స్వయంగా వాళ్ళు సారీ చెప్పారు కూడా. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేఫ్టీగా ఉండాలి, ఒకసారి తీసుకురమ్మా అని చెప్పి ఇక సుభాష్ అడగగానే కావ్య, అది మావయ్య గారు, ఇంటి పేపర్లు కనిపించట్లేదు, ఏమయ్యాయో ఏంటో. ఇప్పుడు ఆ పేపర్ల గురించి ఇక నేను ఎవరికి చెప్పలేదు, నన్ను క్షమించండి అని చెప్పి అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడతావేంటి? ఆస్తి పేపర్లు నీ దగ్గరేగా ఉన్నాయి, లేవని చెప్తావేంటి? అంతకుముందు కూడా అడిగినప్పుడు ఏదో చెప్పావు, కానీ ఇప్పుడు కూడా లేవని చెప్తున్నావు. అసలు ఏమయ్యాయి, ఎక్కడ పెట్టావు అని చెప్పి అనగానే అంక రుద్రాణి స్టార్ట్ చేస్తుంది. అదేంటన్నయ్య, ఏదో చిన్న విషయంలాగా అలా అడుగుతావేంటి? ఆస్తి పేపర్లు మొత్తం కూడా తీసుకొని ఎక్కడ పెట్టావు, ఎక్కడ దాచిపెట్టుకున్నావు అని అడగాలి. ఇదిగో కావ్య, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఆస్తి పేపర్లని నీ పేరు మీద రాపించుకొని తాతయ్య దగ్గర నుంచి చాలా మంచిదానిలాగా నటించి ఆస్తిని కొట్టేశావు. ఆ ఆస్తిని శుభ్రంగా ఆస్తి పేపర్లని ఓ దగ్గర దాచిపెట్టుకున్నావు. ఇప్పుడేమో కాకమ్మ కథలు చెప్తున్నావా? ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పచెప్పారు, ఆ బాధ్యతని కరెక్ట్గా ఫాలో అవ్వడం నీకు తెలీదా? ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తిన్నగా తీసుకెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటికి దాటించేశావా అని చెప్పి అనగానే కావ్య,
రుద్రాణి గారు ఎక్కువ మాట్లాడమాకండి, ఆస్తి పేపర్ని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి దాటించడం ఏంటి అనగానే ఇక వెంటనే అపర్ణ, రుద్రాణి నువ్వు నీ కొడుకు ఇంట్లో ఖాళీగా వెలగబెట్టేదేమీ లేదు, మీ ఇద్దరు గురించి ఎవ్వరూ ఏమీ అనట్లేదనేగా నోరు జారుతున్నావు. నా కోడలు ఈ ఇంటికి మహాలక్ష్మి. ఈరోజు నా కోడలు గనక ధైర్యం చేసి రాజగోపాల్ విషయంలో 4 అడుగులు ముందే ఇకపోతే ఈ పాటికి రోడ్డు మీద ఉండేవాళ్ళం కుటుంబం అంతా కూడా. కానీ నా కోడలు అలా కానివ్వలేదు. కరెక్ట్గా ఆలోచించి లెక్క ప్రకారం అన్ని విషయాల్లోనూ ముందుకు నడిపిస్తుంది. ఆస్తి పత్రాలు కనిపించట్లేదు అంటే ఇంట్లో అందరికీ బాధ్యత ఉంది. ఇంట్లో పెట్టిన ఆస్తి పేపర్లు కనిపించలేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉంది. ఆ విషయంలో కావ్యని ఎందుకు అలా అంటున్నావు అనగానే, ఇది బాగుంది వదినా, మీ కోడలు ఆస్తి పేపర్లని ఎక్కడో దాచిపెడితే మా అందరికీ బాధ్యత ఎక్కడుంటుంది. చూడు దానిలక్ష్మి వదిన, ఈ రకంగా మనల్ని లెక్క వేస్తుంటే నువ్వు ఇంకా మాట ఎత్తట్లేదు అనగానే, ఏంటో ఈ ఇంట్లో అందరూ కూడా కావ్యకే సపోర్ట్ చేస్తారు. కావ్య చేసింది ఏదైనా రైటే. కావ్య వల్ల ఇల్లు నిలబడింది, ఆస్తి నిలబడింది. ఇక్కడ వరకు నిజమే అక్క. కానీ తనకి ఇచ్చిన బాధ్యత ఆస్తి పేపర్లని సక్రమంగా ఒక దగ్గర పెట్టుకోవాల్సిన బాధ్యత తనకు లేదా? రుద్రాణి చెప్పినట్టుగా తన అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా దాటించిందో ఏమో. ఎందుకంటే వీళ్ళు ఆస్తి గురించి పెళ్లి చేసుకోలేదు, ఆస్తి అంటే మాకు ఇష్టం లేదు అని చెప్పి అంటారు. కానీ ఆస్తి మొత్తం కూడా వీళ్ళ పేరు మీద నేగ్గా రాయించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా స్వప్న హాస్పిటల్కి వెళ్ళి అప్పుడే ఇంటికి వస్తుంది. ఏంటి, ఏమైంది ఆంటీ? ఎందుకు అందరూ కూడా బాధపడుతున్నారు? మా చెల్లిని ఎందుకు అలా నిలదీస్తున్నారు? ఆస్తి పేపర్ల గురించే కదా అనగానే, అవును ఆస్తి పేపర్ల గురించే, నీకేమన్నా తెలుసా అని చెప్పి కావ్య అనగానే, తెలుసా అంటావేంటే, భద్రంగా ఉంటేను ఆస్తి పత్రాలని ఈరోజు నేనే లోపల భద్రపరిచాను అనగానే, నీకెక్కడివి, నీవు ఎక్కడి నుంచి తీసావు అని చెప్పి ఇంట్లో అందరూ అడిగితే, నాకెక్కడివా, ఆస్తి పేపర్లు కావ్య దగ్గర ఉంటే ఇదిగో ఎవరైనా రాక్షసి లాంటి తత్వం వాళ్ళు దాచిపెట్టేస్తారేమోనని అనుమానం వచ్చింది. అందుకే ఆస్తి పేపర్ని నేనే భద్రపరిచాను అని చెప్పి లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చి అందరికీ చూపించి ఇక కావ్య చేతిలో పెడుతుంది స్వప్న. ఒక్కసారిగా రాహుల్ అయితే, ఈ రాక్షసికి నేను బీరువాలో పెట్టిన సంగతి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇదిగో అత్త, నోటికొచ్చినట్టుగా మాట్లాడద్దు. కావ్య మూలంగా ఈరోజు ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం, లేదంటే నిలువ నీడ కూడా లేకుండా రోడ్డు మీద ఉండేవాళ్ళం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అయినా ఆస్తి పేపర్లు లేనంత మాత్రాన ఇక్కడ ఏంటి, ఆస్తి మొత్తం పోతున్నట్ట? దానికి సంబంధించిన డాక్యుమెంటరీ అన్నీ ఒరిజినల్వి ఇంకొక కాపీ కూడా ఉంటుంది. అది భద్రంగా ఎప్పుడూ కూడా సేఫ్గా బ్యాంక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ విషయం మీకు తెలీదా అని చెప్పి స్వప్న అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఇక ఏమీ మాట్లాడలేక సుభాష్ అయితే, అమ్మ కావ్య, ఈ ఆస్తి పత్రాలు ఇవన్నీ కూడా సేఫ్గా ఇక ఎవరి కంటా పడకుండా లాకర్లో పెట్టుకుందామని చెప్పి ఇక కావ్య పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లు అన్నీ కూడా సేఫ్టీగా ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరుస్తారు సుభాష్ గారు. అయితే ఇక చేసేదేమీ లేక ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా వెల్లగా మొహాలు వేసుకొని లోపలికి వెళ్తే, ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య. ఒక్కసారిగా రుద్రాణి, ఏమైంది అని చెప్పనగానే, ఏమైందా, ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పనగానే దొంగతనంగా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఆ ఆస్తి పేపర్లని కొట్టేసి బీరువాలో పెట్టుకుంటూ ఉన్నట్టు వీడియో ఉంటుంది. ఒక్కసారిగా రుద్రాణికి షాక్ అయిపోయి, స్వప్న ప్లీజ్ ఈ వీడియో ఏంటి, ఎప్పుడు తీసావు ఇది అనగానే, తీస్తానత్త, ఎప్పుడన్నా తీస్తాను. అర్ధరాత్రి ఇద్దరు కూడా కాలగాలని పిల్లల్లాగా తిరుగుతూ కావ్య రూమ్లోకి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది, ఏదో చండాలమైన పని చేస్తారని. కానీ మీ పనికి అడ్డుపడకుండా వీడియో ఎందుకు తీసానో తెలుసా? ఎప్పుడైనా మీ ఇద్దరు నోరెత్తి ఏమన్నా మాట్లాడతారేమో అప్పుడు ఈ వీడియో అందరికీ చూపించి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటిపించాలని ఈ వీడియో తీశాను అని చెప్పాను. కానీ ఇక రాహుల్ రుద్రాణి అయితే దెబ్బకి షాక్ అయిపోతారు. చిచి స్వప్న, ఎప్పుడు మేము ఎదురు తిరగం, ఈ ఇంట్లో నువ్వు ఎప్పటికీ మహారాణివే, నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను అనగానే, ఆ మాట మీద ఉండండి, మీ ఇద్దరు చండాలమైన బుద్ధిని ఇంట్లో ఎవరు లెక్కేసుకోవట్లేదు, కానీ నేను ఎప్పుడో లెక్కేసుకున్నాను. ఈ ఇంట్లో తింటూనే ఈ ఇంట్లో వాళ్ళనే మీరు బాధ పెట్టారు,
హా, ఇంకా మా చెల్లెల్ని ఎందుకు బాధ పెట్టరు? అయినా పిచ్చి రాహుల్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ ఆస్తి పేపర్లు దాచిపెట్టారు, ఓకే. అవి దాచిపెట్టిన వాళ్ళు ఎక్కడో దాచిపెట్టాలి కానీ శుభ్రంగా ఇంట్లో దాచిపెట్టావు. ఇక దొరికిపోయావు. ఎప్పుడైనా కూడా ఏదైనా సవ్యంగా చెయ్యి అని చెప్పి ఇక మొత్తానికి రాహుల్కి రుద్రానికి వార్నింగ్ ఇచ్చి ఇక తన గుప్పెట్లో పెట్టుకుంటుంది స్వప్న. నా టయానికి ఏదైనా కూడా నాకు కావాల్సింది నా చేతికి ఇవ్వాలి. రోజు నా కాలు నొక్కాలి, నా బట్టలు ఇద్దరు కలిసి ఉతకాలి. ఈ పనులన్నీ మీరు చెయ్యాలి. లేదంటే ఇంటి పెద్దాలకి ఈ వీడియో తెచ్చి చూపిస్తాను. అప్పుడు మీ ఇద్దరికి నిలువ నీడ ఉండదు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి రాహుల్కి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇంట్లో అందరూ కూడా ఎంతో కొంత సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారని సంతోషంగానే ఉంటుంది కావ్య. ఆస్తి ఇక పోలేదు. ఇంట్లో అందరూ కూడా ఇక చిన్నత్తయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు రుద్రాని కూడా ఏమీ పెద్ద పెద్ద గొడవలు పెట్టట్లేదు అని చెప్పి సంతోషంగా అనుకుంటూ ఇక కృష్ణుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకొని ఇక కళ్ళు తిరిగి కృష్ణుడి పాదాల దగ్గర అలానే పడిపోతుంది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా కావ్య దగ్గరికి రావడంతో కావ్యని చూసి ఇక ఇందిరాదేవి ఇక చెవిలో విషయం అడుగుతుంది. ఏమో నానమ్మ, నేనంత లెక్కలు వేసుకోలేదు అనగానే, లెక్కలు వేసుకోకపోవడానికి ఏముంది, ఒక్కసారి డాక్టర్ని పిలిస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి అపర్ణ అంటుంది. ఏం జరుగుతుంది అని చెప్పి రుద్రాని రాహుల్ రావడంతో మొత్తానికైతే డాక్టర్ వచ్చి కావ్య విషయంలో ఇక టెస్ట్ చేసి కావ్య తల్లి కాబోతుంది అన్న గుడ్ న్యూస్ని ఇంట్లో అందరికీ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఇక సంతోషంతో మునిగిపోతారు. ముఖ్యంగా రాస్, అలాగే అపర్ణ, ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా కావ్య కడుపుతో ఉంది అన్న నిజాన్ని అందరూ సంతోషిస్తుంటే ఇటు రుద్రాని మాత్రం అలానే మొహం పెట్టుకొని ఇంకేముంది, ఈ ఇంట్లో పూర్తిగా ఇది ఈ ఇంటికి కోళ్ళైపోయినట్టే. ఇక ఎప్పటికీ దీన్ని మనం ఏమీ చేయలేమా? రేపో మాపో ఇక బిడ్డను కనేస్తుంది. ఇది కడుపుతో ఉందా అని చెప్పి ఇక కంగు తింటుంది రుద్రాణి. ఇక వెంటనే గుడ్ న్యూస్ తెలుసుకున్న రాజ్ కావ్యకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. కావ్య కూడా రాజ్కి కంగ్రాచులేషన్స్ చెప్పిద్ది. మన ఇద్దరం పేరెంట్స్ అయ్యామండి అని చెప్పి ఇద్దరు కూడా సంతోషపడతారు. ఇంతలో హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. సీతారామయ్య గారికి చలనం అయితే స్టార్ట్ అయ్యింది. ఆయన కళ్ళు తెరవట్లేదు కానీ ఆయన బాడీలో ఎంతో కొంత మార్పులు అయితే వచ్చాయి అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య, ఏమండి, ఈ గుడ్ న్యూస్ విని తాతయ్య గారు కోమాలోంచి బయటికి పడితే అంతే చాలు, మనం వెళ్దామండి హాస్పిటల్కి అని చెప్పి కావ్య, రాజు ఇద్దరు కూడా సీతారామయ్య దగ్గరికి వెళ్తారు. ఇక కళ్యాణ్ అక్కడే ఉంటాడు. వదిన, కంగ్రాచులేషన్స్ వదిన అనగానే, థ్యాంక్ యూ కవి గారు. తాతయ్య గారి పరిస్థితి ఎలా ఉంది అనగానే, తాతయ్య గారు కాళ్ళు చేతులు కదుపుతున్నారు కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు. మనం చెప్పిందంతా కూడా తాతయ్యకి అర్థమవుతుందంట కానీ రెస్పాన్స్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజు వెళ్ళి, తాతయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను తాతయ్య. నేను డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా మీరు ఇలా అయిపోవడానికి కారణమయ్యాను. ఇంటిలో నుంచి కళావతిని పంపించేసి మీ మనసుని బాధ పెట్టాను. మీరు చాలా బాధపడి ఉంటే నా చెంప మీద మీరు ఎందుకు కొడతారు? మీ మనసులో ఎంత బాధ ఉంటే నన్ను మీరు అలా ఎందుకు తిడతారో నాకు అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని కళావతిని క్షమాపణ చెప్పి కళావతిని నా భార్యగా నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే మీరు కోమాకి వెళ్ళిపోయారు తాతయ్య. నన్ను క్షమించండి. నేను మీ మనవడిని తాతయ్య. కానీ ఈరోజు ఈ న్యూస్ వింటే మీ మనసులో మీరు చాలా సంతోషపడతారు. మీ మనవడు మీకు ముద్దు మనవడిని ఇవ్వబోతున్నాడు. మేము తల్లిదండ్రులను కాబోతున్నాం తాతయ్య అని చెప్పి రాసు కన్నీరుతో కారుస్తూ తాతయ్య చేతులు పట్టుకొని చెప్తాడు. తాతయ్య గారు, మీరు అన్నట్టు ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నాము. ఆస్తి ముక్కలు అవ్వలేదు. ఆస్తి భద్రంగానే ఉంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇల్లు దాటి వెళ్ళొద్దని మాట తీసుకున్నారు. ఆ మాట ప్రకారమే ఇంట్లో అందరం చక్కగానే ఉన్నాము. తాతయ్య గారు, మీరు త్వరలో అందరితో మీరు కూర్చొని అందరితో మీరు మాట్లాడాలి. మీరు మీ ముదు మనవడు కానీ మనవరాలతో కానీ ఆడుకోరా అని చెప్పి ఇక కావ్య కూడా తనదైన శైలిలో తను కూడా సీతారామయ్య దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. మొత్తానికి అనుకున్న ప్రకారం ఇద్దరు మాటలు సీతారామయ్య గారి చెవిలో పడి చలనం వచ్చి కళ్ళు ఒక్కసారిగా తెరుస్తాడు. అంతే, హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఇక వెంటనే సీతారామయ్యకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఇక మత్తులోకి కళ్ళు పోకుండా కళ్ళు అలాగా
స్టేబుల్గా చూస్తూ సీతారామయ్య గారు మెల్లమెల్లగా రాజ్, కావ్య అని చెప్పి అనగానే ఇక ఇద్దరూ సంతోషపడిపోతారు. కోమాలోంచి చివరాఖరికి బయటపడతారు సీతారామయ్య గారు. ఇంత మంచి గుడ్ న్యూస్ విన్న సీతారామయ్య ఒక్కసారిగా కావ్యరాజ్ చేతులని అలా పట్టుకోగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక ముఖ్యంగా ఇందిరాదేవి బావా అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ సీతారామయ్యని ఇక కన్నీరు కారుస్తూ సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది. చిట్టి అని చెప్పి చాలా మెల్లగా పిలవడంతో బావా, ఈ పిలుపు కోసమే బావా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నీకేమీ జరగదు బావా, నువ్వు నార్మల్గానే ఉంటావని నేను చెప్పాను కదా బావా. ఆ చెప్పినట్టుగా దేవుడు నిన్ను బ్రతికించాడు. ఇక నువ్వు ఇక హాయిగా రాజుకు పుట్టిన పిల్లలతో ఆడుకోవచ్చు. మీ మనవడు ఇద్దరు కలిసిపోయారు. మీ మనవరాలకు మీరిచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేర్చింది అని చెప్పి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.